హాయ్ ఫ్రెండ్స్, హౌ యూ? అందరు బాగున్నారా? ఈరోజు మిస్టర్ బచ్చన్ నుంచి సాంగ్ రిలీజ్ అయింది. డైరెక్టర్ వచ్చేసి హరీష్ శంకర్. సో హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి సాంగ్ వచ్చింది. ఈ సాంగ్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మేడంలో ఎలాంటి సందేశం లేదు, ఎందుకంటే సాంగ్ అలా ఉంది. మరి టెరిఫిక్ సాంగ్ అంతలో రొమాన్స్ పాపు మన రవితేజ. సో మాస్ మహారాజా రవితేజ గురించి ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఆయనకు పరిచయాలు ఏం చేయనక్కర్లేదు. సొంత స్టామినా మీద ఇండస్ట్రీలోకి రావడమే కాకుండా తనలాంటి ఎంతో మందికి ఒక పిల్లర్ లాగా నిలబడ్డాడు మన హీరో రవితేజ, మాస్ మహారాజా. సో ఇప్పుడు మిస్టర్ బచ్చన్ అంటూ రవితేజ ప్రేక్షకులను ముందుకు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ప్రీవియస్గా మిరపకాయ మూవీ వచ్చింది. సో ఆ మూవీ ఎంత హిట్ అయిందో, బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలుసు. సో మన హరీష్ శంకర్ గారికి ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిందే మన మాస్ మహారాజా రవితేజ గారు. సో మళ్ళీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మిస్టర్ బచ్చన్ మూవీ వస్తుంది. సో వీరిద్దరు కాంబినేషన్లో. సో ఈ మూవీని పీపుల్స్ మూవీ ఫ్యాక్టరీ వాళ్ళు నిర్మిస్తుండగా హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా ఒక సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు సితార్ సాంగ్ అని పేరు పెట్టారు. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేయడానికి రెడీ అయిపోయింది. సో చాలా చాలా బాగుంది సాంగ్ మాత్రం. సాధారణంగానే రవితేజ ఎనర్జీ అంటే అటు అభిమానులకే కాకుండా మేకర్స్, డైరెక్టర్స్, శేఖర్ మాస్టర్ లాంటి కొరియోగ్రాఫర్స్ బాగా ఇష్టమైన హీరో మన రవితేజ. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ఎనర్జీ మాత్రం తగ్గలేదు, ఎక్కడ కూడా తగ్గలేదు. ఈ సితార్ సాంగ్లో కూడా మహారాజా ఎనర్జీని అదే రేంజ్లో చూడొచ్చు. రవితేజ పక్కన హీరోయిన్ భాగ్యశ్రీ కూడా పర్ఫెక్ట్ జోడన్నట్టుగా మ్యాచ్ అయిపోయింది. ఇంకా ఈ సాంగ్కి శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ ఖచ్చితంగా ఇండస్ట్రీలోనే కాదు, రీల్స్లో కూడా ఇది ఒక మంచి బాగా చూస్తారు. ఎందుకంటే మంచి బంచున్న డ్యాన్స్ కంపోజ్ చేశాడు మన శేఖర్ మాస్టర్. అలాగే మిక్కీ జయమేరు మ్యూజిక్ అలరిస్తుంది. ఈ సాంగులో హుక్ స్టెప్ని మాత్రమే రివీల్ చేశారు. సో హుక్ స్టెప్స్ని మాత్రమే రివీల్ చేశారు, మిగతాదంతా సాంగ్ మేకింగ్ వీడియోస్ చూపించారు. ఈ సాంగ్ మ్యూజిక్ మాత్రమే కాదు, లిరిక్స్ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఈ మూవీకి ఈ సాంగ్ ఖచ్చితంగా హైలైట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సాంగ్ లొకేషన్స్ కావచ్చు, యాక్టర్స్ కాస్ట్యూమ్స్ కావచ్చు ఎంతో ఫ్రెష్గా ఉన్నాయి. అలాగే సాంగ్ కోసం క్రూ చాలానే కష్టపడిందని చెప్పొచ్చు. డైరెక్షన్ డిపార్ట్మెంటు సాంగ్ చూస్తే అర్థమైపోతుంది. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే రవితేజ అమితాబ్ బచ్చన్ అభిమాని అని మనందరికీ తెలిసిందే. పైగా ఈ మూవీకి మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ పెట్టడంలో అంచనాలు అమాంతం పెరిగాయి. ప్రీవియస్గా డాన్ సినిమా మూవీ చేశాడు రవితేజ. ఆ మూవీలో కూడా అమితాబ్ బచ్చన్ యొక్క లాంగ్వేజ్ తీసుకున్నాడు. సో ఈ మూవీ ద్వారా కూడా మంచి హిట్ కొడతాడని అనుకోవచ్చు. సో ఈ మూవీలో కథకు తగ్గట్లుగా రవితేజను అమితాబ్ బచ్చన్ అభిమానిగానే చూపిస్తున్నారు. మరి ఈ సితార్ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు సార్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.